వెల్కమ్ టు మన టీవీ న్యూస్. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తూ 2047 నాటికి రాష్ట్రాన్ని సున్నా పేదరికం సాధించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లో భాగంగా సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2047 నాటికి సున్నా పేదరికం సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, పేదరికం లేని రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. P4 అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం అనేక అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించామని వెల్లడించారు. అందులో భాగంగా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడంతో పాటు జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న నియోజకవర్గంలో 5740 మంది మార్గదర్శి బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. ఆ కుటుంబాలను ఉపాధి కల్పించి అన్ని విధాలుగా ఆదుకొని నియోజకవర్గంలో 100% అర్హులందరికీ గృహాలు తప్పనిసరిగా ఉండే విధంగా అందుకనుగుణంగా చర్యలు చేపట్టామన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వం రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు. వచ్చిన పాత్రికేయ మిత్రులు కూడా ఇది ఈ రోజు నుంచి మొదలైతే కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ జీరో పవర్టీలో ఉన్నటువంటి మన కుటుంబాలు దాదాపు 7400 మంది మన ఎదురు నియోజకవర్గంలో వివిధ కారణాల చేత పారామీటర్స్, అక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా, లేకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోయినా, అనేక కారణాల చేత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు వాటన్నింటినీ కూడా ఆ కుటుంబాన్ని అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళ జీవన విధానాన్ని కానీ, జీవన శైలిని కానీ, ఆర్థిక పనులు కూడా వాళ్ళకు పెంచుతూ, ప్రమాణాలను పెంచుతూ ఆ కుటుంబాన్ని మళ్ళీ ఒక దత్తత తీసుకునేటువంటి మార్గదర్శిగా కూడా మార్గదర్శి బంగారు కుటుంబాలు ఏదైతే ఈ యొక్క పేదరికంలో కుటుంబాన్ని వాళ్ళని మళ్ళీ అభివృద్ధి చేసే విధంగా దాతలు కావచ్చు, అదే దీన్ని కలిపి ముందుకు తీసుకుపోయే పద్ధతిని నియోజకవర్గ శాసనసభ్యులైన మా మీద, అదేవిధంగా అధికారుల మీద, మొత్తం యజమానుల మీద అందరూ కలిసి పనిచేస్తేనే ఈ కార్యాచరణకు దానికి సమాధానం దొరుకుతున్న విధంగా చెప్పడం జరిగింది. ఉన్నటువంటి వారి యొక్క జీవన ప్రమాణాలను అభివృద్ధి చెందాలని దాంట్లో భాగమే ఈ విజయ. అదేవిధంగా ఎంపీడీలో కూడా కాన్సెప్ట్స్ జరిగేటువంటి యాక్షన్ ప్లాన్ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడే సపరేట్గా ఒక రూమ్ కూడా మేము కేటాయించుకున్నాం. ఏదైతే యాక్షన్ ప్లాన్ ఏ రకంగా జరగాల, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మన టీం ఎమ్మెల్యేగా నేనున్నా, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అందరూ కలిసికట్టుగా ఈ ఆలోచన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని ప్రాక్టికల్గా గ్రౌండ్ తీసుకెళ్ళినప్పుడే ఆ యొక్క కార్యాన్ని మనం సాధిస్తాం. ఇదంతా ఆశామాషం కాదు. ఏదో సులభంగా ఒక రోజు మనం మీటింగ్ పెట్టుకుని 2 రోజులు మీటింగ్ పెట్టుకుని జరిగేది కాదు. కానీ దశగా అనుకున్నది ఖచ్చితంగా సంపూర్ణంగా దాన్ని చేసే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు సదస్సులను ఆలోచన ఆయన వెయిట్ చేయడం P4, అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ టోటల్ కూడా ఈ కార్యక్రమాలు చేపడతాం. దీనికి తగ్గట్టు వివిధ అంశాలను మేము ప్లాన్ చేసుకొని, స్ట్రక్చర్ చేసుకొని దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకోవడం అనేది కూడా ఒక గైడ్లైన్స్ సీఎం గారు కూడా ముఖ్యంగా నా జీవో చెప్పాడు. ఏదైతే మనకు P4 మోడల్ అనేది మాత్రం ఆలోచన ఎట్లా ఏ రకంగా సాధించాలి, ఇంత కష్టం లేదు. మీరు పేదరికంలో చూసినప్పుడు కూడా గతంలో చాలా కొన్ని ఏ రకంగా చూసినప్పుడు కూడా పేదరికాలు రెండు పేదరికాలు సాపేక్ష పేదరికాలు. ఇది ఎకనామిక్స్ ఏదైతే ఎకనామీలో చూసినప్పుడు దాంట్లో ఒక రకంగా ఓన్లీ ఒక 10 మంది పేదరికంలో ఉన్నారంటే ఆ ఏరియాలో ఉండేటువంటి 2, 3, 4 ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి ఆటోమేటిక్గా పేదరికంలో ఉంటారు. ఇంకో పక్కన చూస్తే ఇది డిఫరెంట్. ఇంకో పేదరికం అంటే గవర్నమెంట్ వచ్చాయి, ఏ రకమైనటువంటి వాళ్ళకి అభివృద్ధి చెందక, ఎడ్యుకేషన్ లేక,
కులాలు కావచ్చు, వివక్షలు కావచ్చు, రకరకాల కులాలలో పేదరికంలో పోయేస్తున్నారు. సో ఈ రెండింటినీ సీఎం గారు ఆలోచన ఏమంటే ఏదైతే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో వాళ్ళ వెల్త్ డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే చాలా పెద్ద ఉదయం కదా. సో అవన్నీ సిఎస్ఆర్ అనేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా పై లెవెల్లో టాప్ లెవెల్లో జరుగుతాం. కానీ మనకు దురదృష్టం ఏంటంటే మన ఎదురు ప్రొడ్యూసర్కి అటువంటి పరిశ్రమ కానీ అటువంటి నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ ఏరియాలో లేదు. ఉన్నా ఒకరు ఇద్దరు. ఆ ఒకరు కూడా రకరకాల ప్రాంతాల్లో సిద్ధ అయింది. సో ఇప్పుడు మనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ సోషల్ యాక్టివిటీస్లో ఒక ఎన్జిఓలో ఉంటారు కానీ ఇక్కడ సిఎస్ఆర్ లెవెల్లో మనం జరగాలంటే ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి కంపెనీస్ కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి కంపెనీస్ కానీ వాళ్ళ సిఎస్ఆర్తో ఉన్నటువంటి రేషియోని మనం రిప్లేస్ చేసినప్పుడు చేయగలగాలి. నేను చెప్పినటువంటి 7,450 కుటుంబాలు ఈ కేటగిరీ కింద ఈ రకమైనటువంటి ఆర్థిక సాయం పొందితే వాళ్ళ అభివృద్ధి అవుతారా కాదా అనేది మనం ఫస్ట్ డిఫరెన్స్ చేయాలి. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వ్యక్తి వ్యవస్థల విధ్వంసాన్ని కొనసాగిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వ అధినేతగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ ఒక విజన్ ఏదైతే స్వర్ణాంధ్ర 2047 ఇచ్చి జీరో పావర్టీ, అదే రకంగా 10 పారామీటర్లతోటి ఏదైతే ఉన్నటువంటి మనకు ఈ యొక్క P4 మోడల్తో ప్రతి ఒక్క పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఒక కార్యాచరణ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్లానింగ్ ఏదైతే ఉందో అభివృద్ధే కాదు, అదేవిధంగా P4 మోడల్ని P4 ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో దాదాపు 5,740 మంది బంగారు కుటుంబాలని గుర్తించడం జరిగింది. ఏదైతే బిలో పావర్టీ లైన్ ఉన్న కుటుంబాలు, ఆ కుటుంబాల యొక్క అనేక జీవన ప్రమాణాలలో అంటే అక్కడ నీళ్లు లేకపోవడం కానీ, తాగడానికి వసతులు లేకపోవడం కానీ, పట్టా కానీ, ఇళ్ళు కానీ, అనేక సమస్యలతో ఎడ్యుకేషన్ కానీ, ఈ రకంగా మార్గదర్శకులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉన్నటువంటి వ్యక్తులతో హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం ఈరోజు ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క కష్టాలని, వాళ్ళ యొక్క పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వారి యొక్క ప్రమాణాలు పెంచే విధంగా ఒక కార్యాచరణ చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అందరు అధికారులతో ఈరోజు డిఆర్డీఏ పీడీ మాకు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, ఈ యొక్క కార్యాచరణ చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వార్డులో ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబాలని వారి జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా ఒక విజన్ ప్లాన్ని ఏదైతే భవిష్యత్తులో ఎమ్మెగనూరు నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఒక విజన్ ప్లాన్ని కూడా తయారు చేసుకుని ఇటు ఇరిగేషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అదే రకంగా ఎలక్ట్రికల్ పవర్ సెక్టార్లో కావచ్చు, ఎనర్జీ సెక్టర్ కావచ్చు, ఇట్లా అనేక రంగాల్లో ప్రతి ఒక్క విజన్ ప్లాన్ చేసుకుంటూ ప్రతి ఒక్క హామీని, గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ యొక్క విజన్ ప్లాన్ కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది.